మార్కాపురం బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. 14 మంది సజీవ దహనమైపోయారు. మృతదేహాల్ని గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. మరో 29 మంది తీవ్ర గాయాలతో అనేక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో 5 నెలల బాబుని భర్తను కోల్పోయింది ఒక మహిళ. ప్రస్తుతం ఆమె గాయాలతో చికిత్స పొందుతూ విలవిల్లాడుతోంది. తన బిడ్డ భర్త కావాలంటూ కన్నీరు మున్నీరవుతోంది. గుండె లవిసేలా రోదిస్తూనే బస్సు ప్రమాదానికి సంబంధించి బాధితురాలు కీలక విషయాలు వెల్లడించింది. కామారెడ్డిలో రాత్రి 8:30 గంటలకు బస్సు ఎక్కితే ప్రమాదానికి ముందు 3-4 సార్లు బస్సు ఆగిపోయిందని, రిపేర్లు చేసుకుంటూ వచ్చారని వెల్లడించింది. ప్రమాదానికి ముందు అసలు ఏం జరిగిందో ఆమె మాటల్లోనే విందాం. మా హస్బెండ్ ఉట్టిగానే ఉన్నాడు, నిద్రపోవాలి. అసలు పిల్లోడు నిద్రపోతాడు. పిల్లోడిని తీసుకొని దూకిండు కిందకి. ఫస్ట్ దూకి పిల్లోడిని ఇటీయని తీసుకుంటే ఇంకా నేను చూసేసరి నేను దూకేలాకి వాళ్ళు ఎటు మాయమయ్యారు కూడా కానరాల. మొత్తం పొగ చుట్టుకుంది మొత్తం. తెలియదు. నన్ను ఎవరో లావుటామా దిగబోయి నన్ను నెట్టింది డోర్ మీదకి. అప్పటికి బస్సు ఆగిపోతా వస్తుంది. అది 2-3 సార్లు ఆగింది. బాగా అంటే 1 అవర్ ఆగింది. ఇంకా